అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగలి హెచ్చరించారు. గండేపల్లి మండలం సూరంపాలెం దగ్గర ఉన్న రామేశంపేట, గుండ్లమెట్ట ప్రాంతాన్ని రెవెన్యూ, గనులు, విజిలెన్స్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గుండ్లమెట్ట ప్రాంతంలో క్వారీలో ఎంతవరకు తవ్వకాలు జరిగాయి, అసైన్డ్ జిరాయితీ భూముల వివరాలు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, అక్రమంగా తరలిస్తున్న మైనింగ్ వంటి వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గండేపల్లి, ప్రతిపాడు, రౌతులపూడి మండలాల్లో అనుమతులు ఉన్న క్వారీలతో పాటు అనుమతులు లేని క్వారీల్లో కూడా అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా కొన్ని వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఇసుక కోసం పకడ్బందీగా ఎలా వ్యవహరిస్తున్నామో గ్రావెల్ తవ్వకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ మండలాల్లో గ్రావెల్ డిపాజిట్స్ ఉన్న చోట పర్మిట్లు ఉన్న క్వారీల్లో నుంచి ప్లస్ పర్మిట్ లేకుండా ఇల్లీగల్గా కూడా కొంత మూవ్మెంట్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత పహారా పెట్టడం జరుగుతూ ఉంది. అలాంగ్ విత్ శాండ్కి ఎలా అయితే విజిలెంట్గా ఎక్కడికి వెహికల్స్ వెళ్లకుండా చూసుకుంటాం, అలాగే గ్రావెల్ కూడా చూసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ అని చెప్పి ఈరోజు ఈవెన్ పేపర్లో కూడా వచ్చింది. సో ఐ థాట్ ఒకసారి చూసి అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి పర్మిట్స్ గురించి టెంపరీగా కొంచెం హోల్డ్ చేస్తున్నాం అన్ని. సో ఏమైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండి ఏదైనా నేషనల్ హైవే వర్క్స్ కానీ అంటే ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి తప్ప మిగతా ఏ పర్పసెస్ కోసం కూడా ఒక ఫ్యూ డేస్ స్టిల్ ద ఎంటైర్ పర్మిషన్స్ అవన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఏవాలో చేయాలి, ఏవాలో చేయకూడదని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను.